హలో అండి. ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నాను. అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో చేస్తున్నాను. కొంతమంది టమాటా ఉడకబెట్టుకునేటప్పుడు చింతపండు కూడా వేసుకుని అలా చేసుకున్నారు. కానీ నేను ఓన్లీ టమాటాసే తీసుకున్నానండి. ఇలా కొన్ని కరివేపాకు రెబ్బలు ఇలా వేసుకున్నానండి, ఒక 2, 3. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఉడకబెట్టుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే, చాలామంది తాలింపులో జీలకర్ర వెల్లిపల్లి వేసి దంచి వేసుకుంటారు, లేదా మిరియాలు, అలా ఎవరిష్టం వాళ్ళదండి. కాకపోతే ఫీవర్ వచ్చినప్పుడు మనకి నోరు అంత టేస్ట్గా ఉండదు కదా, మనకి డాక్టర్ సజెస్ట్ చేసేది కూడా టమాటా రసం అన్నంలో కడుక్కొని తినండి, కొంచెం టేస్టీగా ఉంటుంది నోటికి, అలా చెప్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్ట్ ఉంటుంది, ప్లస్ చాలా బాగా ఉంటుంది. ఇంకో ముద్ద ఎక్కువ తినాలని అనిపిస్తుంది. సో ఆ మిరియాలు అవన్నీ వేసుకోకుండా నార్మల్ టైంలో అవి వేసుకోవచ్చండి. మనకి కొంచెం ఫీవరిష్గా అలా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే నాకైతే బెటర్ అండి. నేనైతే ఇలానే చేసుకుంటాను. ఇలా మనకి మసిలేటప్పుడు కమ్మటి వాసన వస్తుందండి, కరివేపాకు వేసాము కాబట్టి. ఇలా టమాటా రసం తీసి పెట్టుకున్నామండి. ఇందులో కారం, ఉప్పు వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను టేస్ట్ కోసం. ఇలా తాలింపు వేసుకున్నామండి. ఇందులో ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు, మిరపకాయలు, కల్లమాకు వేసుకున్నానండి. కొంచెం పసుపు, అంతే. ఇది ఇందులో రసంలో పోసుకుంటే అయిపోతుందండి తాలింపు. వేడి వేడి రసం రెడీ అండి నా స్టైల్లో.